ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 20వ శ్లోకానికి అర్ధ సహితంగా తెలుసుకున్నాము. అయితే దీని ద్వారా ఏం చెప్పాడు అంటే, జ్ఞానులు అనేవాళ్ళు కర్మలు చేయవచ్చు చేయకపోవచ్చు, వాళ్ళకి అవసరం లేదు, చేసినా ప్రయోజనం లేదు, చేయకపోయినా నష్టం లేదు. కానీ అందరూ మిగతా వాళ్ళందరూ కూడా కర్మలు చేయాలి అంటే, మరి నేను కూడా జ్ఞానినే కదా, నేనేమన్నా అజ్ఞానినా అని అంటాం కదా. మనం ఊరుకుంటామా? మాకు అంత తెలివి లేదా అంటాం కదా. అలాగే అర్జునుడు కూడా నా జ్ఞానం ఉంది కాబట్టే నేను యుద్ధం చేయట్లేదు అన్నాడు కదా. అందుకని చెప్తూ ఉన్నాడు, వాళ్ళ కర్మాన్ని బట్టి ప్రారబ్ధాన్ని బట్టి వాళ్ళ స్థితి ఉంటుంది. కర్మలు చేసిన తర్వాతనే జ్ఞానం అనేది కలుగుతుంది. కర్మలు చేసి 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 వాటిని త్యజించినప్పుడు జ్ఞానవంతులై వాటిని త్యజించాలి. అంతేగాని ముందే మనము కర్మలను వదిలేయడానికి వీలు లేదు. జన్మత వాళ్ళ ప్రారబ్ధం అనేది ఉంటుంది. ఆ ప్రారబ్ధం చేత వాళ్లకు ఏ స్థితి కలుగుతుందో ఆ స్థితికి సంబంధించిన కర్మలను చేసి తీరవలసిందే. దాన్ని ఎవరు తప్పించుకోవడానికి వీలు లేదు అని మనకు ఇక్కడ ఎంత చక్కగా వివరించిండు. ఒక కుమ్మరైన ఇంట్లో పుట్టామండి, మనకు భక్తి ఉంది, కానీ ఆ కుమ్మరి పని చేసుకుంటే మనం భక్తిని ప్రదర్శించాలి. అంతేగాని కుమ్మరి పనిని వదిలేయడానికి వీలు లేదు. చెప్పులు కుట్టే ఆయన ఉంటే చెప్పులు చేసి ఇచ్చిండు శ్రీ వెంకటేశ్వర స్వామికి. కుండలు చేసే ఆయన కుండలు చేసి ఇచ్చిండు. మట్టితోని పూలు చేసి పూజించాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి. తను ఉన్న చోటనే ఒక భక్తుడు అలా తరించిండు. ఆయన ఏమి తిరుపతి కొండెక్కలేదు, తిరుపతికి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామిని బంగారు పూలతోని పూజ చేయలేదు. అక్కడ వచ్చిన చోళరాజేమో బంగారు పూలతోని పూజ చేస్తే ఆ పూలన్నీ పోయి మట్టి పూలు ఉంటున్నాయట తెల్లారే వరకు. ఇదేంటి మట్టి పూలు, నేను బంగారు పూలు కదా పెట్టింది అని అంటే, అప్పుడు చెప్పిండు స్వామి, నా భక్తుడు ఉన్నాడు అక్కడ అంటే, ఆయన ఇక్కడికి రానిచ్చిండ్రా, లోపలికి ఎలా వచ్చాడు? రాక్కర్లేదు, పరమాత్ముడే స్వీకరిస్తాడు. భక్తితో మనము ఏది ఇచ్చినా తీసుకుంటాడు. విదురుడు ఏం చేసిండండి, వాళ్ళ ఇంటికి వెళ్తే స్వామిని చూస్తూ మైమర్చిపోయి భక్తితోని అరటిపండు ఒలిచి పండు పక్కకు పెట్టేసి తొక్కను స్వామికి అందిస్తే ఆయన కూడా ఆనందంతో తొక్కనే తీసిండు. దానికి ఏముందండి, అన్నీ భగవంతుడు సృష్టించినయే కాబట్టి అన్నిటినీ స్వీకరించగలుగుతాడు. పండునైనా పొట్టునైనా సమానంగా స్వీకరించగలిగే గొప్పవాడు. కానీ మనం ఏమంటాం, చీ అని పొట్టును వారేస్తాం కదండి. అది మనకు భగవంతుడికి తేడా. ఒక చిన్న చీమ వచ్చినా కూడా దాన్ని అనుగ్రహిస్తాడు. అలా ఉంటుంది భగవంతుడి ప్రేమ అనేది, అనుగ్రహం అనేది, వీక్షణ అనేది అందరి మీద సమానంగా ఉంటుంది. ఇట్లానే పెరియార్ అని తమిళనాడులో ఉండే అతను ఏం చెప్పిండు, ఆయన పేరు రామస్వామి అనుకుంటా, పెరియార్ రామస్వామి అంటారు. ఆయన లెఫ్టిస్టు, వ్యతిరేకి సనాతన ధర్మానికి అని. అయితే ఆయన ఏం చేసిండు, రామాయణాన్ని అంతా కాలబెట్టించిండు. అట్లాంటి వాడు ఏమైంది మరి, ఎందుకు ఆయనకి కోపమట అంటే, ఓ రోజు వాళ్ళ ముందు తరాలన్నీ భక్తులే పూజ చేస్తూ ఉంటే ఒక జీరపురుగు తిరుగుతూ ఉందట. దేవుడి మీద జీరపురుగు తిరిగితే కూడా ఆయన కొట్టుకోవట్లేదు. మనం దోమలు వస్తే ఊరుకుంటామా? పట్టణ కొడతాం, చంచిపోవాలి అది దెబ్బకు. కానీ పరమాత్ముడు అట్లా కాదండి, ప్రతి జీవిని చక్కగా ఒకే రకంగా పక్షపాతం లేకుండా అనుగ్రహిస్తాడు. అలా అయితే
ఆ తన మీద వాకుతూ ఉన్న జీర పురుగును కూడా కొట్టుకునే ఇది లేదు భగవంతుడికి, ఆయన మననేం రక్షిస్తాడు అని మారిపోయిందట అని చెప్తారు మనకు. జిఆర్ స్వామి కూడా ఒకసారి చెప్పినుండే ఈ కథను. అయితే అప్పుడు రామాయణానికి, ఇప్పుడు సనాతన ధర్మానికి వ్యతిరేకుడు అయిపోయిండు, రామాయణాన్ని తగలబెట్టేసిండ్రు, ఊరేగింపులు చేసిండ్రు. దానికే రామ స్తూపాలు 108 యజ్ఞాలు చేసి పెద్ద జిఆర్ స్వామి 108 స్తూపాలను నిర్మించారనమాట. దానికి పరిహారంగా అక్కడ తమిళనాడు వెళ్ళి అక్కడ పారాయణం చేసిండ్రు రోడ్డు మీదనే. ఏ రోడ్డు మీద అయితే వాళ్ళు దాన్ని దహించిండ్రో అక్కడే. అలా చేసి అప్పుడు ఆశ్చర్యపోయిండట ఆయన. అట్లా ఉంటుంది మనది. అయితే ఇప్పుడు నిన్న మొన్న చూడండి, రాజమౌళి ఏదో రిలీజ్ చేస్తాము క్యాసెట్ అని ప్రోగ్రాం పెట్టుకున్నారు కదా, వారణాసి సినిమా. అయితే నాకు నమ్మకం లేదు హనుమంతుడు అంటే అన్నాడు. అనగానే అది ఓపెనే కాలేదు. కానీ ఆయన భార్య భక్తురాలు రోజు హనుమంతుడితో మాట్లాడుతూ ఉంటుందట, కష్ట సుఖాలు అన్నీ చెప్పుకుంటుందట తండ్రి వలె. అలా మాట్లాడగలిగే అంత భక్తురాలు ఆమె. వాళ్ళ నాన్నగారు కూడా చాలా భక్తుడట. అయితే ఆ భక్తుడు వెనుక ఉండి నడిపిస్తాడు భగవంతుడు అని ఆంజనేయ స్వామి అని అంటే ఈయనకి నచ్చలేదు అని చెప్తూ ఉన్నాడు. కానీ అది ఆన్ కాలేదు. తర్వాత ఈ విషయం మా నాన్నగారు, మా అమ్మ, నా భార్య కూడా భక్తురాలు అన్న తర్వాత అది ఓపెన్ అయిందండి, అందరూ చూడగలిగినారు. అంటే ఫస్ట్ది వాళ్ళ నాన్నగారు భక్తి వల్ల ఓపెన్ అయింది. మరి మళ్ళొకసారి కూడా నా భార్య భక్తురాలు కాబట్టి ఓపెన్ అవుతుందేమో చూద్దాం అని కూడా అది ప్లే చేస్తే అది ఆన్ అయింది. అంటే చూడండి, ఇంతకన్నా ప్రత్యక్ష నిదర్శనం ఏం కావాలి? అంటే పాపం ఆయన ఏంటి అంటే ఏదో మొహమాటానికి ఈగో ఉంటుందండి. భగవంతుడిని నమ్మేవాళ్ళు అంటే కొంతమంది చులకన భావంతో చూస్తారు. మనం ఇంత ఆస్కార్ లెవెల్లో అవార్డులు తీసుకొని ఈ దేవుణ్ణి నమ్ముతాము అంటే నవ్వుతారు అని. కొంతమంది ఏమో ఆ క్రిస్టియన్ దేవుడే మాకు కరుణించి ఇచ్చాడు అని. మరి ఇప్పుడు రామదాస్ సినిమాకి మ్యూజిక్ అందించారు కీరవాణి గారు. ఎంత వాళ్ళు అనుభవించే కదండి అటువంటి మ్యూజిక్ వస్తుంది. అంటే వంశపరంపరంగా వాళ్లకు భక్తి అనేది ఉంది, కానీ మోమాటానికో మరి దేనికో వాళ్ళు పబ్లిక్గా మాత్రము కాదు అంటారు. కానీ అది మాత్రం నిజం కాదు, అది తెలుసుకుంటారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వంశ లక్షణాలన్నీ కూడా మన సనాతన ధర్మాన్ని పాటించినాయి. వాళ్ళ సినిమాలు కూడా అన్నీ ఆ విధంగానే భక్తి రసభరితంగా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఆయన ఏం తీయాలనుకుంటాడండి? భారతం తీయాలనుకుంటున్నా, వారణాసి సినిమా తీసిండు, ఇప్పుడు మళ్ళీ రామాయణం తీయాలని ఉంది అంటాడు. అంటే ఇదంతా మన కల్చరు, మన భక్తి, ఆధ్యాత్మికత, శివతత్వము, విష్ణుతత్వం ఇవే కదండి. కాబట్టి అవన్నీ పైకి మాటలు చెప్తారు. కానీ మన బాధాకరం ఏంటిది అంటే మనము దైవాన్ని నమ్ముతాము అని చెప్పుకోవడానికి మనకు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు, మనం ఈగో ఉండాల్సిన అవసరం కూడా లేదు కదా. ఒక పెద్ద డైరెక్టరు ఆయన నేను భక్తుడిని అవును అని చెప్పుకోవచ్చు, కానీ చెప్పుకోవడానికి మొహమాట పడుతున్నాడనే బాధ అనిపిస్తుంది. అంత గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు చెప్తే ఎంతోమంది విని ఇంకా వాళ్ళు కూడా ధైర్యం తెచ్చుకుంటారు, బయటకు వస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేమంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని ముసుగు తీసేసినట్టు వీళ్ళు కూడా మనం హిందువులు మేము భక్తులము అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు కదా. అదే మన దగ్గర వచ్చింది. మనకు దేవుడు అంటే భయము ఉంది, భక్తి ఉంది, కానీ నలుగురు చూస్తే ఏమనుకుంటారో అని ప్రదక్షిణాలు చేయడానికి సిగ్గుపడతాం, గుడికి వెళ్ళడానికి సిగ్గుపడతాం, అన్నిటికీ సిగ్గుపడతాం. ఎందుకు సిగ్గుపడతాము, ఎందుకు సిగ్గుపడాలి అని ఒకసారి ఆలోచించుకుంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు
పాటించాలి. అదే చెప్తున్నాడు కదా భగవంతుడు, స్వధర్మాన్ని పాటించండి, మీ ధర్మాన్ని పాటించండి, మీ పెద్దలు ఏం చెప్పిండ్రో దాన్ని చెయ్యండి అని. అయితే ఇక్కడ మరి ఈ విధంగా అందరూ జ్ఞానులే ఉండరు. ఇప్పుడు పుట్టిన వాళ్ళు, ఇప్పుడు జిఆర్ స్వామి సన్యాసం తీసుకున్నారు, ఎంతోమంది స్వాములు ఉన్నారు, వాళ్ళందరూ సన్యాసం తీసుకొని అందులోనే ఉన్నారు. కానీ అందరూ ఆ విధంగా ఉండలేరు కదా, ఎన్ని కోట్ల మందిలో కొంతమంది మాత్రమే ఆ స్థాయిలో ఉంటారు. వాళ్ళు కూడా కర్మలు చేస్తారు, లోక కళ్యాణం కోసం మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు చేయాల్సిన విధి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒక ప్రధానమంత్రి చేయాల్సిన పని ప్రధానమంత్రి చేయాలి. దేవుడిని పూజ చేసుకుంటే కూర్చుంటే నడవదు కదా. కర్మలు కూడా ఏముంటాయో ఆయనకు చేయాల్సిన కర్మలు వాటిని చేయవలసింది. ఇప్పుడు యుద్ధం చేయాలంటే యుద్ధం చేయాల్సిందే. అలాగే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఆయన గుడికి వెళ్ళి దండం పెట్టినంత మాత్రాన ఆయన డ్యూటీ ఆయన చేసుకోడా, దొంగలు వస్తే పట్టుకోడా, కొట్టాడా, నిజాలు తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్లో అవన్నీ చేయాల్సిందే కదా. అలాగే నువ్వు రాజువు, జనక మహారాజు పూర్వము ఎలా ఉండే, ఆయన రాజు కానీ ఆయన జ్ఞాని అయినప్పటికీ ఆయన రాజుగా పుట్టాడు కాబట్టి రాజు చేయాల్సిన విధి విధానాలు అన్నీ కూడా నిర్వర్తించిండు. నువ్వు కూడా నీ ప్రారంధం వల్ల నువ్వు ఒక క్షత్రియుడిగా పుట్టినవు కాబట్టి నువ్వు యుద్ధం చేయాలి. కానీ నువ్వు యుద్ధం భూమిలోకి వచ్చి ఇంకా యుద్ధం చెయ్యను అని ముందు కూడా డిసైడ్ చేసుకోలేదు. యుద్ధ భూమిలోకి వచ్చిన తర్వాత ఇరు సేనలు ఉండగా మధ్యలో ఆపేసి నేను ఇప్పుడు యుద్ధం చేయను, యుద్ధం చేయడం తప్పు. అదేంటి, ఎంత సమంజసం? అయితే నయాన భయాన అన్నీ చెప్పి ఇక జ్ఞాన మార్గాన్ని, కర్మయోగాన్ని బోధిస్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. అంటే అర్జునుడి కన్నా తెలివి తక్కువ మనం చేసేదే ఏదో పెద్ద గొప్ప పని అనుకుంటాం. మనం ఏదో ఉద్యోగం చేసి పిల్లల్ని పెంచి పోషిస్తున్నాం కాబట్టి పిల్లల మీద మన బాధ్యత, మన కర్తవ్యము అనుకుని ప్రేమను పంచాలి. వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి. పిల్లలకు కూడా కష్టాలు ఉంటాయండి, ఎందుకుండవు? అసమానం పిల్లలను విసుక్కోవడము, రోజంతా మన కోసం కష్టపడి వంటలు చేసి ఇంటిని శుభ్రంగా ఉంచి మన బట్టలు అన్నీ సిద్ధం చేసి పెట్టే భార్యను తిట్టడము, తల్లిదండ్రులను తిట్టడం, ఆస్తిపాస్తులు ఇవ్వలేదు అని, ఏం చేసిండ్రు నోరు మూసుకోండి అని, ఇలాంటి వేషాలు వేస్తుంటారు. ఆడవాళ్ళు కూడా కొంతమంది ఇక నేనే వండి పెడుతున్నా, నేనే చేస్తున్నా అని, తగుదునమ్మా అని వాళ్ళు కూడా ఉంటారు. మధ్యలో పిల్లలేమో ఆగమైపోతూ ఉంటారు. ఆ రకంగానే పిల్లలకు గైడెన్స్ లేకనే ఇప్పుడు తప్పుదారి పట్టే అవకాశాలు చాలా వచ్చినాయి. ఎందుకంటే ఎక్కడో పెరగడము, ఈ పిల్లల్ని చూసుకోవడం ఇబ్బంది అని చెప్పేసి హాస్టళ్ళల్లో ఉంచడము, వాళ్ళు అక్కడ ఏది చూస్తే అది నేర్చుకుంటారు. పిల్లలు చూసి నేర్చుకుంటారు. కాబట్టి ఎక్కువ మటుకు బయట పెరిగిన పిల్లలకు బయట ఏది చూస్తే మంచి, మా పిల్లలు అయితే మంచిగా ఉన్నారండి అంటే మీరు చెప్పింది కాదు, మీ గొప్పతనం కాదు అది. బయట అక్కడ ఉంచిన ప్రదేశంలో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉండి మంచి మార్గాన్ని చూపెట్టిండ్రు కాబట్టి పిల్లలు మంచి వాళ్ళుగా ఉన్నారు, అంతే. మీ దగ్గర లేనప్పుడు మీరు పోయి వాళ్ళ మీద శ్రద్ధతోని చూసుకున్నప్పుడు మీ ప్రభావం ఏముంటుంది? ఏముండదు. కాబట్టి మనము అటువంటి బాధ్యతలను, కర్తవ్యాలను నిర్వహించడమే యుద్ధం చేయడం. యుద్ధం అంటే ఏంటిది? నిజంగా ఇప్పుడు రాజ్యం కోసం యుద్ధం చేయం మనం. మన పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దే వరకు మనం విశ్రమించకుండా పరిశ్రమ చేయాలి. అంటే మన కోరికలను నియంత్రించుకోవాలి. మనకు తిట్టాలని కోపం వచ్చినా కూడా తిట్టకుండా అనునయంగా ప్రేమగా మాట్లాడి వాళ్ళతోని మంచిగా ఉండి వాళ్ళని మంచి మార్గంలో పెట్టాలి. ఇవన్నీ ఎవరు చేస్తారండి? తల్లిదండ్రులు చేయాలి. తల్లిదండ్రులుగా నేను పెద్దోడిని కదా, నేను తండ్రిని కాబట్టి నేను కొడతా,
నాకు అధికారం ఉందని కొడతాం, చేస్తాం, కానీ తర్వాత పాడయ్యేది ఎవరు? ముసల్తనంలో మీ బతుకులు నాశనం అయిపోతాయి, పిల్లలు కూడా చెడు మార్గంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి. ఇప్పుడు నువ్వు అర్జునుడివి, ఏం చేయాలి? రాజు కాబట్టి నువ్వు యుద్ధం చేయాలి, ధర్మయుద్ధం, అది నీ కర్తవ్యం అని చెప్తే కూడా ఈయనకి ఇంకా నమ్మకం కావట్లేదు. పాలల్లో నెయ్యి ఉంది, చెరుకులో రసం ఉంది, నువ్వుల్లో నూనె ఉన్నది, ఇట్లాంటివి ఉంటాయి చూడండి. కొన్ని గింజ ఉంటుంది, ఒక గింజలో చెట్టు ఉంటుంది అని ఎవరు చెప్తారండి? మనకు ముందే తెలుస్తుందా? తెలియదు. అట్లనే మన అంతరాత్మ ఉంటుంది కదా, అది మనం చేసే కర్మలను మనం చేసే కర్మల వల్ల సంతృప్తి చెందుతుంది. మనం ఎందుకు ఆగంగా ఉన్నాము? ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని కొనుక్కున్నా సంతోషమే లేదు. ఎన్ని కొనిచ్చినా ఏడు మహాలే ఇంట్లో అనుకుంటూ ఉంటాం. ఎన్ని వస్తువులు తెచ్చుకుంటాము, పండ్లు తెచ్చుకుంటాము, స్వీట్లు తెచ్చుకుంటాము, అన్ని బజార్ నుండే తెచ్చుకుంటాము. కానీ మనం చేసుకున్నది ఏముంది? మనము అదే ఇంట్లో ఒక పులిహోర చేసి భగవంతుడికి నివేదించి మనం తింటే అది ఎంత టేస్టీగా ఉంటుందండి, మనకు ఎంత ఆనందం కలుగుతుంది దాంతో. అదే ఒక స్వీటు పాయసం చేసి భగవంతుడిని పూజించి నివేదించి ఇంటిల్లి పాది చక్కగా గిన్నెల్లో పెట్టుకొని నవ్వుకుంటూ తింటే ఎంత బాగుంటుంది. మన ఇంట్లో సత్యనారాయణ పూజ చేసిన రోజు మనం ఎంత ఆనందంగా ఉంటామండి. అదే బయట నుంచి స్వీట్లు బజ్జీలు అన్నీ తెచ్చుకొని తింటాము, ఎన్ని తిన్నా కూడా మనకు ఆ తృప్తి అనేది ఉండదు. ఆ తేడా మనం గమనించుకోవాలి. భగవంతుడు భగవంతుడు అని ఎందుకు చెప్తున్నారు అంటే, ఆ మనసు ప్రశాంతత కోసము, మనకు ఆనందం కలగడం కోసము నువ్వు భగవంతుడికి ముందు నివేదించు. దానివల్ల నీకు పుష్టి కలుగుతుంది, సంతృప్తి కలుగుతుంది అని భగవంతుడు చెప్తున్నాడు. మరి భగవంతుడు చెప్పిన కార్యాన్ని కూడా నువ్వు చేయాలి, నిర్వర్తించాలి. మన ఇళ్ళల్లో ప్రతిదీ మనం చేసేటప్పుడు భగవద్గీతను గుర్తుపెట్టుకోవాలి. అర్జునుడు యుద్ధం చేయమంటే చేయలేదు, నువ్వు కూడా అంతే. నీకు పని చెప్తే నువ్వు చేస్తలేవు. అర్జునుడు యుద్ధం చేయాలి కాబట్టి చేయలేదు, నువ్వేమో చదువుకోవాలి కాబట్టి చదువుకుంటలేవు. చదువుకోమంటే ఆడుకుంటా అంటావు, తిను అంటే బజారుకు పోతా అంటావు. కరెక్ట్ కాదు కదా. ఏ పని ఏ టైంలో చేయాలో ఆ టైంలో ఆ పనులు చేసుకుంటూ మనము చేయవలసిన కర్తవ్యం ఏదుందో దాన్ని చేయాలి. అది నీ ధర్మం, స్వధర్మము అని చెప్తూ మనకు 21వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. యద్యదాచరతి శ్రేష్టస్తత్త దేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఇందులో ఏమంటున్నారంటే, శ్రేష్ఠుడు దేనిని ఆచరిస్తే ఇతరులు దానిని ఆచరిస్తారు, శ్రేష్ఠుడు ప్రమాణంగా గ్రహించిన దానినే ఇతరులు కూడా ప్రమాణంగా స్వీకరిస్తారు. చూడండి, మనం ఏది చేయాలన్నా ఎవరిని అడుగుతాం? ఒక పండితుడిని అడుగుతాం. పండగ ఏ రోజు అండి అని. ఫలానా వాళ్ళు అక్కడ భజన చేస్తున్నారు, మీ ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భజన చేస్తూ ఉంటారు అనుకోండి. వాళ్ళు ఎంత ఆనందంగా భజన చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళని చూసి మనకు కూడా అలా భజన చేయాలనిపిస్తుంది. అంతే కదండి. శ్రేష్ఠుడు ఏది చేస్తే అంటే మన గొప్పవాడు ఉత్తముడు ఏది చేస్తాడో దాన్నే అందరూ కూడా స్వీకరిస్తారు. కాబట్టే ఇప్పుడు రాజమౌళి చెప్పినాం మనం, ఆయన ఒక శ్రేష్ఠుడు. అంటే ఒక సినిమాను ఒక కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని ప్రభావితం చేయగలిగే సినిమాలు తీయగలిగిన ఒక డైరెక్టర్. అలాంటప్పుడు ఆయన దేవుడి గురించి నేను నమ్ముతాను అని చెప్పినప్పుడు అదే పాజిటివ్గా అందరికీ అదే పోతుంది. అంత గొప్పడే దేవుడికి మొక్కుతున్నాడు, మనం కూడా మొక్కాలి అనేది. అందుకోసమేనండి వీళ్ళు ఏది పడితే అది మాట్లాడొద్దు.
అని అంటూ ఉంటాం అన్నమాట. మనం ఎవరిష్టం వాళ్ళు మాట్లాడుకోవచ్చు, కానీ ఒక స్థాయికి ఇప్పుడు ఒక కుటుంబ పెద్ద చేసే పని ఆ కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది. అంతే కదండి. ఒక ఎమ్మెల్యే అంటే వాళ్ళ ఏరియా ఎంతమందిని ప్రభావితం చేయగలరో అంతమందిని, మంచి విషయం అయితే అంతమంది బాగుపడతారు. చెడ్డుగా మాట్లాడినప్పుడు, తప్పుగా మాట్లాడినప్పుడు అంతమంది పాడవుతారు. ఇప్పుడు ఒక టీచర్ మంచి విషయాన్ని పిల్లలకు బోధిస్తే అందులో ఉన్న పిల్లలందరూ చక్కగా చదువుకొని బాగుపడతారు. ఓ టీచరు తప్పుగా ప్రవర్తించినప్పుడు పిల్లలందరూ అందరు నేర్చుకోకపోయినా అందులో కొంతమంది భయంతో వదిలేసినా కొంతమంది అయితే ప్రభావితం అవుతారు తప్పకుండా. ఆ ప్రభావం అనేది పెరిగిన తర్వాత వాళ్ళు చూపిస్తారు. కాబట్టే ఏమంటారు, ఏ వృత్తి చేసినా, ఒక డాక్టరు చూడండి నిన్న బాంబులు వేల్చిండ్రు అంటే ఇతరులను చంపడానికి వాళ్ళు తయారు చేసిండ్రు. అంటే డాక్టర్లు అంటే ఎట్లా నమ్ముతాం? మనకు వైద్యో నారాయణో హరి, సాక్షాత్తు ఆ నారాయణుడే వైద్యుడిలా వస్తాడు, నరసింహస్వామి వచ్చి ఆపరేషన్లు చేసిండు అని మనకు మహత్యంలో ఉన్నది. అట్లాంటప్పుడు మనము ఒక దేవుడిగా భావిస్తాం. కానీ వీళ్ళు వాళ్ళ అంత పవిత్రమైన వృత్తిని ఆ విధంగా కాకుండా వాళ్ళు చెడుగా ఆలోచించిండ్రు. ఫలితం ఏం జరిగిందండి? భగవంతుడు ఉన్నాడా లేడా చెప్పండి. ఇప్పుడు మొన్న ఏమైంది, వాళ్ళు హజ్ యాత్రకు పోయినరు. మన బస్సులు మనం చంపుదాము ప్రసాదాలు పెట్టి అంటే వాళ్ళ బస్సు పేలిపోయి మంటలు వచ్చి 42 మంది చనిపోయినా. అంటే వాళ్ళ దేవుడికి కూడా ఇష్టం ఉండదు. ఏ దేవుడికి కూడా ఇతరులను సంహరించు, చెడును సంహరించమంటారు, కానీ సామాన్యులు అమాయకులైన ప్రజలను హింసించమని ఏ ధర్మం కూడా ఉండదండి. సనాతన ధర్మం అనేదే మనకు ముఖ్యమైంది. మానవుడు జీవించే విధానాన్ని తెలిపింది, ఇంకా ఏవి కూడా తెలుపలేదు. ఇవన్నీ వాళ్ళ అనుకూలంగా వాళ్ళు పుట్టించుకొని రాసుకున్నాయి కాబట్టి వాటి వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. అయితే భగవంతుడు ఒక్కడే అన్నది నిజం. నువ్వు ఏ పేరుతోనన్నా పిలుచుకో, ఆ భగవంతుడిని నువ్వు గొలుచుకో, అంతేగాని ఇతరులకు ఇబ్బంది కలిగించకు అని చెప్పిండు. ప్రకృతికి, ఇతరులకు, ఏ జీవికి ఇబ్బంది కలగకుండా నువ్వు జీవించు, నువ్వు ఆనందంగా జీవించు. నువ్వు అందరినీ ఏడిపించి నువ్వు నవ్వుకుంటూ ఉండాలంటూ ఉండగలుగుతావు. ఇంట్లో అందరూ ఏడ్చుకుంటూ కూర్చుంటే నువ్వు ఒక్కడివి ఎట్లా నవ్వుతావు? నీ భార్య ఏడుస్తుంది, తల్లి ఏడుస్తుంది, చెల్లి ఏడుస్తుంది, కొడుకులు బిడ్డలు అందరినీ తిట్టిను, అందరూ ఏడుస్తున్నారు, నువ్వు కూడా ఏడ్చుకుంటే కూర్చోవాల్సి వస్తుంది. అది భగవంతుడు చెప్పింది కాబట్టి ఆ భగవంతుడు చెప్పిన విధంగా ఆ ఇంటి పెద్ద ఎలా ఉంటే అందరికన్నా ఉత్తముడు ఎవరు ఉండాలి, ఆ ఇంట్లో ఎవరు పెద్ద ఉంటే వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ కూడా సక్రమంగా నడుస్తారు. కాబట్టి శ్రేష్ఠుడు అంటే ఎవరిని శ్రేష్ఠుడు అనుకుంటామండి? ఎవరికి ఇబ్బంది కలిగించకుండా చక్కగా ఆనందంగా మంచి పనులు చేస్తూ ధర్మంగా నడిచే వాళ్ళని శ్రేష్ఠులు అంటాం. అక్కడ కొంతమంది ఉంటారు మనం ఆదర్శంగా, ఇప్పుడు మన పిల్లలకు కూడా అంటారు, మీకు ఎవరండి ఇన్స్పిరేషన్, ఎవరైనా బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకొని చాలా పేరు తెచ్చుకున్నారు అనుకో, ఏం చూడు అబ్బాయి ఎట్లా తెచ్చుకున్నాడు అంట. ఎందుకు చెప్తాము అంటే ఒకటి సాధించినప్పుడు ఐడెంటిఫికేషన్, మనం కూడా చేయొచ్చు అని మనకు కూడా ధైర్యం వస్తుంది అన్నమాట. అందుకని తీసుకుంటాం అంతే. అయితే ఉత్తములు చెప్పిన వాటిని అందరూ కూడా ప్రమాణంగా తీసుకుంటారు. ఇప్పుడు పలానా రోజు ఈ పండగ చేయాలంటే, ఇప్పుడు ఏ పండగ అయినా కానీ వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తారు, ఆ పండితులు చెప్పిందని వీళ్ళందరూ ఫాలో అవుతారు. అట్లా శ్రేష్ఠులు అంటున్నాడు ఇక్కడ. అయితే ఒక చెట్టు కొమ్మలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ దాని మూలం ఏంటి? కాండము, దాని కింద ఉన్న వేర్లు. ఆ వేర్లు కట్ చేసినామనుకో ఈ చెట్టు ఉంటుందా? ఉండదు. అట్లనే
మన సనాతన ధర్మం అనేది ఆ విధంగా ఉంటుంది. దాని నుండి వచ్చిన చెట్లు కొమ్మలు అన్నీ ఎన్నో రకాలు ఉంటాయి. కానీ ఆ మూలాన్ని మర్చిపోవద్దు. ఏదైనా మూలాన్ని మర్చిపోవద్దు. మన పెద్దలు చెప్పిన వాటిని మనము ఆచరించాలి. మనకు ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చేది మార్గశిర మాసంలో ధనుర్మాసం చేస్తాం. ఆమె కూడా ఏం చెప్తుంది, మన పెద్దలు చెప్పినవి మనం ఆచరించాలి అని. ఇప్పుడు ఎవరైనా పండితులు అనేవాళ్ళు, ప్రవచనకారులు అందరూ అదే చెప్తారు. పెద్దలు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఏ విధంగా ఆచరిస్తూ వచ్చిండ్రో వాళ్ళు చెప్పిన రీతిలో ఆచరించండి. మీరు అన్నీ చూడాలని లేదు కదా. వాళ్ళు చేసే పనులు మీరు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రో మీకు తెలియదు. కొన్ని పనులు మీరు చూస్తారు, కొన్ని మీరు చూడరు. అలాంటప్పుడు వాళ్ళ అనుభవంతో మీకు చెప్తారు. చెప్పినప్పుడు కూడా మనం విని తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అవి ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం ఆచరించలేము అనుకుంటే సైలెంట్గా ఊరుకోవాలి. అది మన ధర్మం. చెప్పడం వాళ్ళ ధర్మం, చేయడం మన ధర్మం అని తెలుసుకోవాలి. ఈ విధంగా శ్రేష్ఠులను ప్రమాణంగా తీసుకోవాలి. నువ్వు జ్ఞానివి, నేను పండితుడిని, నాకు అన్నీ తెలుసు కాబట్టి అన్నాడు కదా. పెద్దలు చెప్పంగా విన్నా నేను, కాబట్టి నేను ఈ పాపం చెయ్యను, రక్తసిక్తమైన ఆ రాజ్యం నాకు అవసరం లేదు అంటున్నావు. నువ్వు జ్ఞానివైతే నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, దాని ఫలితాన్ని త్యజించు. నీకు అవసరం లేకుంటే నువ్వు రాజ్యం చేయకు. కానీ నువ్వు ధర్మయుద్ధం చేయాలి, నువ్వు క్షత్రియుడు కాబట్టి చెయ్యి. అట్లనే మన ఇంట్లో కూడా మనం చేయాలి. మన ఫ్యామిలీ ఉన్నప్పుడు మనం ఏమేం చేయాలనో అవన్నీ చేయాల్సిన బాధ్యత నీది. నువ్వు తమ్ముడివైతే తమ్ముళ్ళలాగా చెయ్యి, పెద్దవాళ్ళు చేసే వాటికి కోఆపరేట్ చేయి. నువ్వే పెద్దవాడివైతే బాధ్యత తీసుకొని నిర్వర్తించు. అక్క చెల్లెళ్ళను గౌరవించు, మర్యాద చేయి. తల్లిని గౌరవించు, మంచిగా చూసుకో తల్లిదండ్రులను భక్తితో. అట్లా ఇవన్నీ నువ్వు చేయాలి, నీ ధర్మం. నీ పిల్లలను ప్రేమగా చూడు. వాళ్ళని ఎట్లా ఒక చెట్టు నుండి ఒక పువ్వు వికసించేదాకా ఏ విధంగా వస్తుందో ఆ విధంగా చిన్న పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు మనము అట్లా పట్టుకొని వాళ్ళను ఒక మంచి మార్గంలో నడిపియాలి. అది మన ధర్మం. అది మనం చేసినప్పుడే మనము సఫలీకృతులమవుతాం. అంటే అప్పుడు మనము మన కర్తవ్యాలు అయిపోతాయి. అయిపోయినప్పుడు మనం జ్ఞాన మార్గంలోకి వెళ్తాం. అప్పుడు నువ్వు చేయాల్సిన పనులే నీ కొడుకు చేస్తాడు కదా. అప్పుడు నువ్వు కూర్చొని నిరంతరము దైవ ధ్యానం చేసుకోవచ్చు. అది భగవంతుడు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నాడు. కాబట్టి నువ్వు శ్రేష్ఠుడిలాగా ఉన్నప్పుడు నిన్ను ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు నీ కొడుకు అభిమన్యుడు ఏం చేయాలి? నిన్ను ఆదర్శంగా తీసుకోవాలంటే నేను యుద్ధం చేయని కూర్చుంటే నీ కొడుకు ఏం చేస్తాడు? అందుకని శ్రేష్ఠుడు ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారయ్యా. ఇట్లుండదు పద్ధతి, నీ కర్తవ్యం నువ్వు చెయ్యి అని చెప్తూ ఉన్నాడు ఈ శ్లోకం ద్వారా. మరి 22వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో మళ్ళీ తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.